అంటే అమెరికా మీదనే మనం పూర్తిగా డిపెండ్ అయ్యాము అనేదైతే ఉందో, మీరు టారిఫ్ తగ్గిస్తారా లేదంటే మేము మా దారి మేము చూసుకుంటాం, రష్యా చైనా ఉన్నాయి వాటితో మేము వెళ్తాం అని ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చినట్టయింది. సో దానికి మనం చూసాం, మార్క్ రుబియో స్పందించారు. తర్వాత కొద్దిసేపటి క్రితం ట్రంప్ కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారో నేను చెప్తాను. ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో చెప్పారు. అదేంటంటే, వాట్ ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్ ఈస్ దట్ వీ డూ వెరీ లిటిల్ బిజినెస్ విత్ ఇండియా, బట్ దే డూ ఏ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ విత్ అస్. ఇన్ అదర్ వర్డ్స్, they sell us massive amounts of goods, their biggest client, but we sell them very little. Until now, a totally one-sided relationship, and it has been for many decades, Trump said on his Truth social platform. The reason is that India has charged us until now such high tariffs, the most of any country, that our business are unable to sell into India. It has been a totally one-sided disaster. Also, India buys most of its oil and military products from Russia, very little from the US. They have now offered to cut their tariffs to nothing, but it's getting late. They should have done so years ago. అని కొద్దిసేపటి క్రితం చేశారు. అండ్ జస్ట్ సమ్ సింపుల్ ఫ్యాక్ట్స్ ఫర్ పీపుల్ టు పాండర్. అంటే ఒకటి, ఇప్పుడు ట్రంప్ దీని మీద క్లారిఫికేషన్ ఇస్తూ ఎందుకు 50% విధించాల్సి వచ్చిందన్న దాని మీద క్లారిఫికేషన్ ఇస్తూ ఆయన దాన్ని ట్వీట్ చేశారు. సో ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది? అమెరికాలో సొంత దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నువ్వు నమ్మదగ్గ పార్ట్నర్ అయిన ఇండియాను ఉన్నావని చెప్పి రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ అందరూ కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ వాళ్ళు కూడా, నిక్కీ హేలీ, తులసి గబ్బార్డ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ట్రంప్ చర్యను తప్పుబట్టారు. సో సొంత పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి, డెమోక్రాట్స్ కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా మీరు చైనా ఇండియా కలిపితే ఇంకేముంది కదా, చైనా ఇండియా రష్యా కలిస్తే ఇంకా ప్రపంచంలో ఏముంది? సో అమెరికా సూపర్ పవర్ కి దెబ్బతినే పరిస్థితి రావడంతో కొద్దిసేపటి క్రితం ఆయన ట్రూత్ ప్లాట్ఫామ్ లో ఆయన ట్వీట్ చేశారు. ఎందుకు 50% విధించాల్సి వచ్చిందని చెప్పి, మేము చాలా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే అమెరికా చాలా తక్కువ ఎక్స్పోర్ట్స్ ఇండియాకి చేస్తుంది. ఎందుకు తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అక్కడ ఆల్రెడీ రేట్ ఎక్కువ. ఆ రేట్ ఎక్కువ దాన్ని మన దగ్గర ఎవరు కొంటారు? కొనేవాళ్ళు చాలా తక్కువ కదా. సో అందుకని ఇంపోర్ట్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం ప్రెషర్ తీసుకొస్తున్నారంటే, వాళ్ళ ఫార్మర్స్ పండించిన పంటలు, డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడికి దిగుమతి చేయమంటారు. అది చేస్తే గనక మన ఫార్మర్స్ కి చాలా నష్టం. ఎగ్జాంపుల్, అక్కడి మిల్క్ ఇక్కడికి మనం తీసుకున్నాం అనుకోండి, మన రైతులు, మన పాడి రైతులు నష్టపోతారు. ఒకటి. రెండోది ఏంటంటే, అక్కడ బఫెల్లోస్ కానీ వాటికి కానీ మన బీఫ్ లాంటిది కూడా తినిపిస్తారు. సో అది ఇక్కడ ఇష్యూ అవుతుంది కదా, అక్కడ పాలు ఇక్కడ వాడడంతో. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని నరేంద్ర మోడీ తలొగ్గలేదు ఫార్మర్స్ సంబంధించి కానీ మిగతా సంబంధించిన ఇష్యూస్ లో. ప్లస్ ఇప్పుడు టెస్లా లాంటిది ఇక్కడ తెచ్చి కార్లు పెడితే కనుక మన వాళ్ళకి పోటీ అవుతుంది. అదే మీరు ఇక్కడ తయారు చేయండి టెస్లా కారు, అక్కడ తయారు చేసే వాళ్ళు ఇక్కడ తయారు చేయండి, ఇక్కడ అమ్ముకోండి అని చెప్తున్నారు. జస్ట్ లైక్ యాపిల్ ఐఫోన్ ఎట్లా ఉందో, యాపిల్ ఐఫోన్ ఇక్కడే తయారు చేస్తున్నారు, ఇక్కడే అమ్ముతున్నారు. ఇక్కడే అమ్మడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ట్రంప్ ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితమే, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు భారతదేశం ఏమంటుందంటే, మేము ఈ టారిఫ్ను తగ్గిస్తాము, జీరో చేస్తాము మా సైడ్ నుంచి అని చెప్పాము, కానీ లేట్ అవుతోంది, సంవత్సరాల తరబడి ఈ విధంగా ఆలస్యం అవుతుందని చెప్పి ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు అలేఖ్య గారు ఉన్నారు. అలేఖ్య గారు,